రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. రేవంత్ షో అటర్ ఫ్లాప్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. 2 గంటలు ఆలస్యం అయినా రాని జనం అంటూ కీలకమైన వార్త. నిన్న మనం చూసినాం సభకు ముఖం చాటేసిన సినీ ప్రముఖులు అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కార్మికులు కూడా ఎవరు హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భం. జనం లేక ఖాళీగానే కుర్చీలు, ఆగానే షూటింగ్లు అని చెప్పేసి ఈ వార్త కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఖాళీ కుర్చీలు మాత్రమే సభలో దర్శనం ఇవ్వడం అనేది కాంగ్రెస్లో ఆందోళనను మరింతగా పెంచిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల్లో కాంగ్రెస్పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలోనే ఈ సభ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందనే చర్చ జరుగుతూ ఉంది. అంశానికి సంబంధించిన వివరాలు చూస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడలో జనం లేక వెలవెలబోతున్న సభా ప్రాంగణం అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. 2 గంటల ఆలస్యం అయినా కూడా జనం రాకపోవడంతో పూర్తిగా జనంలో ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో అర్థమవుతుందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. టికెట్ల రేట్లు పెంచితే కార్మికులకు వాటా ఇస్తానని హామీ. చిత్రపురి కాలనీలో అక్రమ వ్యవహారాలకు సంబంధించి అక్రమాల నిందితుడిని రేవంత్ పక్కన పెట్టుకోవడంపై సినీ కార్మికులు ఆగ్రహం అంటూ గతంలో హామీ ఇచ్చి చిత్రపురి కాలనీకి సంబంధించిన అక్రమాలపై విచారణ జరుపుతాం, బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని హామీ ఇచ్చి పూర్తిగా వారిని పక్కన పెట్టుకోవడంపై సినీ కార్మికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరో కీలకమైన అంశం, నాకు తెలియకుండా సభ, సినిమాటోగ్రఫీ మంత్రినైనా నాకు కనీసం సమాచారం ఇవ్వరా అంటూ నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ముంబైలో ఉన్నానని తెలిసి సినీ కార్మికులతో సభ పెడతారా అని కూడా ఆయన సూటిగా నిలదీసిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా సమాచారం ఇవ్వకుండా మీరు ఎట్లా సభను నిర్వహిస్తారు, ఇదేనా క్యాబినెట్లో సహచార మంత్రులతో వ్యవహరించాల్సిన తీరు అని కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపణ వ్యక్తం చేసినట్టు, సన్నిహితుల వద్ద తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. నా శాఖపై ఆ షాడో పెత్తనమైందంటూ కూడా ఆయన విరుచుకుపడ్డారు, మండిపడ్డారనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. షాడో వ్యవహారాలు నడిపిస్తున్నారు, షాడోకు సంబంధించిన వ్యక్తులు పూర్తిగా వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతున్నారనే అంశం కూడా ఇటీవల మనం చూసాం. ఈ క్రమంలో నిన్న ఈ సభ అటర్ ఫ్లాప్ కావడంపై ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం. జూబ్లీహిల్స్ ప్రజల నాడి ఏ విధంగా ఉందో చెప్పడానికి కూడా ఇది నిదర్శనంగా నిలుస్తోందనే అంశం కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన వార్త కూడా మనం చూస్తున్నాం. హరీష్ రావు గారికి పితృవియోగం. నిన్న హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణరావు గారు కన్నుమూసిన అంశం మనం చూసాం. పార్థివ దేహం వద్ద నిన్న మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నివాళులర్పించారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హరీష్ రావు గారిని ఓదార్చారు, ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పిన సందర్భం కూడా మనకు కనిపించింది. పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా కదిలి వచ్చిన సందర్భం కూడా కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు ఇతర నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి వచ్చిన సందర్భం కూడా మనం చూసాం. అనారోగ్యంతో సత్యనారాయణరావు గారు కన్నుమూశారు. కుటుంబ సభ్యులను కేసీఆర్ గారి దంపతులు నిన్న ఓదార్చిన సందర్భం కూడా మనం చూసాం. సీఎంతో పాటు మంత్రులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. పాడేమోసిన కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు అంటూ ఈ అంశం మనకు కనిపిస్తుంది. నిన్న ఈ కార్యక్రమంలో అంతిమ యాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో కేటీఆర్ గారు కూడా పాడేమోసిన సందర్భం మనకు కనిపించింది. మహాప్రస్థానంలో నిన్న అంత్యక్రియలు ముగిసిన అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తూ ఉంది. గల్లీ దాటరు, ఇల్లు చూడరు అంటూ వార్త. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ధమ్కీ అంటూ ఈ అంశం నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు నవీన్ యాదవ్ బెదిరింపు అంటూ ఈ వార్త. తనను టార్గెట్ చేస్తే బాగుండదంటూ చిందులు, తన బ్యాచ్కు తెలిస్తే ఊరుకోబోదంటూ ఫ్రస్ట్రేషన్ అంటూ ఈ కథనం. నమస్తే తెలంగాణ కథనంపై తీవ్ర అసహనం. తనను రౌడీ షీటర్గా పేర్కొన్నారంటూ అబద్ధాలు. తండ్రి రౌడీ షీట్పై మాత్రమే నోరెత్తని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపులపై ఓటర్లలో అసంతృప్తి అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలపై పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్లో చర్చ జరుగుతున్న నేపథ్యం. ఇటీవల కాంగ్రెస్ సర్కారులో అలాగే కాంగ్రెస్ క్యాబినెట్కు సంబంధించిన వ్యవహారాల్లో అనేక రకాల ఇష్యూలు, సెటిల్మెంట్లకు సంబంధించిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున దుమారం రేపిన అంశం కూడా ఇప్పటికే చర్చకు దారితీస్తున్న పరిస్థితి. దీనికి తోడుగా తాజా పరిణామాలు, ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, దాంతోపాటు జూబ్లీహిల్స్ ప్రజల్లో కావచ్చు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం. ప్రతి అంశాన్ని కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇక జూబ్లీ మూట కాటగలిసి అంటూ మరో వార్త. గడప దాటిన 100 కోట్ల కాంగ్రెస్ వనరులు అంటూ ఈ కథనం. వచ్చిన వనరులన్నీ ఎక్కడికి పోయినాయని చెప్పేసి అక్కడ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళే
చర్చించుకుంటున్నారనే అంశం కూడా కనిపిస్తుంది. ఔత్సాహిక యువకుడి తరఫు వ్యక్తి ఆస్తులను తనఖా పెట్టి ఆ మొత్తం పార్టీకి అప్పగించినట్టు చర్చ. మరి ఆ డబ్బు ఎటుపోయిందని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రుల కలవరం అంటూ ఈ కథనం కూడా కనిపిస్తుంది. కార్యకర్తలు ఓటర్లకు ఎట్లా ఖర్చు పెట్టాలనే ఆందోళన. చాయ్ తిండి అడిగినా ఆ పైసలు వస్తేనే ఇస్తామని చెప్పి సమాధానం వస్తుంది. మూట ముట్టుకుర అని చెప్పి ఒక సినిమాకు సంబంధించిన డైలాగ్ కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు దారితీస్తున్న అంశం మనం చూస్తున్నాం. కోడ్కు ముందు జూబ్లీహిల్స్లో మంత్రుల హడావిడి. తీరా ఎన్నికలు సమీపించాక ముఖం చాటేస్తున్నారు. పైసా ఇవ్వకుంటే ఈ భారం ఎవరు మోయాలని చెప్పేసి వారంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రచారంలో చేతులు ఎత్తేస్తున్నారనే అంశం కూడా కనిపిస్తోంది. ఓవైపు ప్రజల్లో వ్యతిరేకత, మరోవైపు బాధ్యతలు అప్పగించిన ఎన్నికలకు సంబంధించిన ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రులు చేతులు ఎత్తేయడంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిస్థితి రోజురోజుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పూర్తిగా పడిపోతుందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఉద్యోగులకు సంబంధించిన ఒక కీలకమైన అంశం కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో పత్తా లేని పీఆర్సీ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఓవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 8వ వేతన సంఘం నియమిస్తే తెలంగాణకు సంబంధించిన పీఆర్సీకి సంబంధించిన వ్యవహారం అయితే పత్తా లేకుండా పోయిందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది. 8వ వేతన సంఘం నియామకానికి సంబంధించి దాదాపు 1,15,00,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం జరగబోతోంది. వచ్చే ఏడాదితో ముగియనున్న 7వ పే కమిషన్ అంటూ వార్త. మనం కేంద్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన అంశాన్ని చూస్తున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణలో జరుగుతున్న చర్చ కూడా కనిపిస్తూ ఉంది. వేతన సవరణ కమిటీ గడువు ముగిసి దాదాపు 2 ఏళ్లు గడుస్తుంది. 2 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఎందుకు పీఆర్సీ పత్తా లేకుండా పోయిందనే అంశం ఇప్పుడు ఉద్యోగులను వేధిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రతిపాదనలతో సమగ్ర నివేదిక సిద్ధం చేసిన కమిటీ దాన్ని స్వీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు అనేది ఇక్కడ పెద్ద ఎత్తున వివాదానికి కేంద్ర బిందువు అవుతుంది, వివాదం లేపుతోంది. అలాగే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వర్గాల్లో అధికారులు అలాగే ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం కావడానికి కూడా ఇదో ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. ఇవ్వడం ఇష్టం లేక సర్కారు కాలయాపన చేస్తుందని చెప్పేసి ఉద్యోగులంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రోజు రోజుకు కూడా తమ సమస్యలను కనీసం కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నికల్లో రకరకాల హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు పెన్షనర్లంతా కూడా ఇప్పుడు అందుకే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కనీసం తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావట్లేదు. దీంతోపాటు ఆరోగ్యానికి సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో మెడికల్ బిల్స్ కూడా విడుదల చేయట్లేదు. అవన్నీ కూడా పేరుకుపోయాయని చెప్పేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇప్పుడు అసంతృప్తితో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పీఆర్సీ కూడా ఇప్పుడు వివాదానికి అందరిలో తీవ్ర స్థాయిలో అసంతృప్తికి ప్రధానంగా కారణమవుతుందనే అంశం కూడా మనం కనిపిస్తూ ఉంది. ఇక రైతులకు సంబంధించిన మరో కీలకమైన వార్త కూడా మనం చూస్తున్నాం. పత్తి అమ్మకానికి పడిగాపులు ఉండవు. పత్తి పంట అమ్ముకోవడానికి ఇప్పుడు రైతులు పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు ఇప్పటివరకు మనం చూసాం వరి ధాన్యం పండించే రైతులు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఓవైపు కనిపిస్తూ ఉంది. భారీ వర్షాలకు పూర్తిగా పంట నష్టపోయి రోడ్డున పడిన పరిస్థితి. గతంలో బస్తా యూరియా దొరక్క రైతులంతా కూడా 6 నెలల పాటు దాదాపు అవస్థలు పడుతూనే ఉన్నారు. చివరికి కష్టపడి పండించిన పంటలకు కూడా కనీసం మద్దతు ధర ఇచ్చే కొనే పరిస్థితి లేదు. బోనస్ మాట దేవుడెరుగు, కనీసం మద్దతు ధర కూడా లభించట్లేదు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనట్లేదనే అసంతృప్తి ఓవైపు వ్యక్తం చేస్తున్న తరుణంలోనే పత్తి అమ్మకాలు కూడా పూర్తిగా ఎక్కడా చేపట్టకపోవడం అనేది ఇప్పుడు తీవ్ర స్థాయిలో వివాదానికి, రైతుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. తేమ పేరిట కొనుగోళ్లకు సీసీఐ నిరాకరణ, మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన అంటూ ఏ రకంగా నడి రోడ్డు మీద బైఠాయించి తాము కష్టపడి పండించిన పత్తిని తమ చేతులతోనే తగులబెట్టి నిరసన వ్యక్తం చేసే స్థాయికి ఆందోళనలు ఉధృతమవుతున్నాయంటేనే రైతుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో 10 ఏళ్ల పాటు గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోయిన రైతు ఇప్పుడు పూర్తిగా అవస్థలు పడతా ఉన్నాడు. వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయి పెట్టుబడి సాయం రాక పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లేకపోవడంతో, దీనికి తోడు కొనుగోళ్లు కూడా జరపగా పూర్తిగా నష్టపోతుండడంతో రైతు రోజు రోజుకు చితికిపోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి హయాంలో వ్యవసాయంలో ఏ రకంగా విప్లవం కొనసాగింది, వ్యవసాయం సంతోషంగా 10 ఏళ్ల పాటు ఎట్లా సాగిందో అందరూ కూడా గుర్తు చేసుకుంటున్న సందర్భం. సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులను మళ్ళీ తీసుకొచ్చిన ఈ పాపం కాంగ్రెస్ను తప్పకుండా వెంటాడుతుంది. అది జూబ్లీహిల్స్ నుంచే కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మా ఉసురు తగులుతుందని చెప్పేసి రైతులు శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంది. మక్కలు కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు రైతులు ఆందోళన దిగుతూ ఉన్నారు. మక్కలకు సంబంధించిన కొనుగోలు కూడా అదే రకంగా ఉన్నాయి. పత్తి అమ్మకాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా ఆ కొనుగోళ్లు జరపకపోవడం, సీసీఐ రకరకాల అభ్యంతరాలు పెట్టడం, తేమ పేరిట రైతులను
రైతులను పూర్తి స్థాయిలో నష్టం చేసే నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఆందోళన మరింతగా ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరో వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆనకట్టలు పట్టవా, డ్యాంల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తుందనే అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై కేంద్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుందనే అంశం మనం చూస్తున్నాం. నోటిఫై చేసిన 173 ఆనకట్టలపై దృష్టి పెట్టండి, 15 నెలలలోపు CDSE పూర్తి చేయండి, అవసరమైతే NDSA సాయం తీసుకోండి, సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి పాటిల్ లేఖ అంటూ ఈ వార్త. ఓవైపు ఇప్పటికే దాదాపు 173 ఆనకట్టలపై వాటిని గాలికి వదిలేసిన పరిస్థితి. చివరికి తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరంలోని అత్యంత కీలకమైన కాంపోనెంట్ అయిన మేడిగడ్డను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సింది పోయి, తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను కాపాడుకోవాల్సింది పోయి కేవలం 2 పిల్లలలో స్వల్పమైన లోపాలను ఎత్తిచూపి దాదాపు 2 ఏళ్ల పాటు వాటిని పడావు పెట్టడం అనేది ఇప్పుడు రైతాంగంలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి ఓవైపు కారణమవుతూ ఉంటే, ఇతర ఆనకట్టలకు సంబంధించిన డ్యాంల భద్రతపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్రం కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుందనే అంశం కూడా ఇప్పుడు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. పూర్తిగా సంక్షేమాన్ని గాలికొదిలేశారు. చివరికి ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మతులు కూడా చేపట్టలేని దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొందనేది ఇప్పుడు అందరిలో కూడా ఆందోళనకు కారణమవుతున్న అంశం. ఇక మరో వార్త మనం చూద్దాం. ఇక్కడ రైతులకు సంబంధించిన వార్తనే. పత్తి అమ్మకానికి సంబంధించిన కొనుగోలు జరగక ఏ రకంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఒక పత్తి పంటపైనే కాపలాగా ఉంటూ రైతు ఏ రకంగా అవస్థలు పడతా ఉన్నాడో మనకు కనిపిస్తుంది. తెల్ల బంగారం పండించి తమ కష్టాలు తీర్చుకోవాలని చెప్పి ఆశపడ్డ రైతు ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం అనేది తలకు మించిన భారంగా మారుతోంది. పొలంలో చేసిన కష్టం కంటే కూడా మార్కెట్ యార్డ్లో పడుతున్న నరక యాతన మరింత దారుణంగా ఉందని రైతాంగం అంతా కూడా ఇప్పుడు మండిపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక రైతుల ఆత్మహత్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో మోగిన మరణ మృదంగం అన్నదాతల కుటుంబాల్లో ఏ రకంగా ఉందో అదే రకంగా పిట్టల్లా రాలిపోతా ఉన్నారు అన్నదాతలంతా కూడా. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణను తీర్చిదిద్దిన 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో అన్నదాతలు ధైర్యంగా ఉన్న పరిస్థితి. కానీ ఆ ధైర్యం, ఆ ధీమా ఇప్పుడు లేకపోవడంతో వారంతా కూడా అనేక కారణాలతో ఆత్మహత్యల పాలవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తాజాగా నిర్మల్ జిల్లాలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. దిగుబడులు రాక మనస్తాపం చెంది మరో రైతు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఓవైపు నకిలీ విత్తనాలు, మరోవైపు సరైన సమయానికి పెట్టుబడి సాయం అందకపోవడం అనేది కూడా రైతులను తీవ్రస్థాయిలో చితికిపోయేలా చేస్తోంది. ఇప్పటికే అనేక మంది, వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం, ఓవైపు చేనేత కార్మికులు, ఇంకోవైపు అన్నదాతలు, మరోవైపు ఆటో డ్రైవర్లు, ఇలా అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో, ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెన్నుపోటు పడడంతో బతకలేక వారంతా కూడా బతుకుబండిని లాగలేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దయనీయమైన పరిస్థితి నెలకొందని ఇప్పటికే బీఆర్ఎస్ అనేక సందర్భాల్లో పోరాటాలు, ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వంలో కనీసం చలనం లేని పరిస్థితి, మానవత్వం లేదు ప్రభుత్వానికి అని చెప్పేసి ఆయా వర్గాలన్నీ కూడా దుమ్మెత్తి పోస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇక భూములు గుంజుకుంటే ఆత్మహత్య అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. రైతులు భూములను కాపాడుకునేందుకు కూడా పెద్ద ఎత్తున తంటాలు పడుతున్న పరిస్థితి. రైతులకు సంబంధించి రకరకాల రూపాల్లో, ఓవైపు ఫార్మాకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, RRRకు సంబంధించిన అలైన్మెంట్ను ఎక్కడికెక్కడ మార్చేసి తమ విలువైన భూములను కొల్లగొట్టే కుట్ర చేస్తూ ఉన్నారు. రియల్టర్లకు సంబంధించిన భూములను కావచ్చు, తమ వెంచర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఓవైపు RRRకు సంబంధించిన బాధితులు ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డునొచ్చి నిరసన వ్యక్తం చేసిన అంశాన్ని మనం చూసాం. తాజాగా గౌరవవెల్లిలో నిర్వహిస్తున్న సర్వేను కూడా రైతులు అడ్డుకొని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. దానికి సంబంధించిన వివరాలు మనం చూస్తున్నాం. భూములు గుంజుకుంటే ఏకంగా ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని చెప్పేసి హుస్నాబాద్లో నిన్న పురుగుల మందు డబ్బాలతో అన్నదాతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన అంశం కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరిన్ని కీలకమైన వార్తలు మనం చూద్దాం. రగులుతున్న ఫీజు పోరు అంటూ మరో ముఖ్యమైన అంశం, విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, దాదాపు 9,000 బకాయిలు పేరుకుపోవడం, కనీసం 900 కోట్లైనా ఇవ్వండి అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు, లేకపోతే కాలేజీలను నడపలేమని చెప్పేసి చేతులెత్తేసే పరిస్థితికి వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే సర్కార్పై ముప్పేట దాడికి ఓవైపు యాజమాన్యాలు, మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా సిద్ధమవుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే డెడ్లైన్ కూడా పెట్టారు. ఫస్ట్ లోపల ఇవ్వకపోతే తప్పకుండా ఏకంగా హైదరాబాద్లో ఏకంగా 10 లక్షల మందితో కూడా హైదరాబాద్ను ముట్టడిస్తామని హెచ్చరించిన సందర్భం కూడా మనం ఇటీవల చూసినాం. ఈ క్రమంలో నేడు బీఆర్ఎస్వి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం కూడా చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ నిరసనలు.
ఇతర ఏఐఎస్ఎఫ్ భిక్షాటన కూడా కార్యక్రమం తీసుకుంది. 30న విద్యా సంస్థల బంద్కు కూడా ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చిన పరిస్థితి. విద్యార్థి సంఘాలు పూర్తిగా కదం తొక్కుతా ఉన్నాయి. లక్షలాది మంది పేద విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. గతంలో కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు పడిపోయినా కేసీఆర్ గారి హయాంలో ఏదో రకంగా ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన పథకాన్ని కొనసాగించాలి. ఓవైపు రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించి వారి చదువుకు ఆటంకం తలెత్తకుండా ప్రభుత్వ పరిపాలన కొనసాగిన పరిస్థితి మనం చూసాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం గతంలో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక పథకాన్ని కూడా అమలు చేయలేక చేతులెత్తేసి ఏకంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి పాతరేస్తున్నారనే ఆవేదన, ఆందోళన ఇప్పుడు విద్యార్థుల్లో ప్రధానంగా వ్యక్తమవుతోంది. దీనికి తోడుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అలాగే అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు ఎంతో అండగా నిలిచిన ఈ ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన పథకానికి సంబంధించిన బకాయిలు రాకపోవడంతో యాజమాన్యాలు కనీసం జీతాలు చెల్లించలేని పరిస్థితి, కాలేజీలను నిర్వహించలేని సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వారు కూడా పూర్తిగా మేము ఇలాగైతే ఇంత స్థాయిలో బకాయిలు పేరుకుపోతే కాలేజీలను నడపలేమని చెప్పేసి వారు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా నిరసనలకు తెరలేపడంతో పెద్ద ఎత్తున ఈ వ్యవహారం అంతా కూడా అట్టుడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతం కాబోతుంది. ఈ రోజు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంపై అన్ని రకాలుగా కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీఎంస్ ఫిల్మ్ వర్కర్స్ మీట్ సీస్ పూర్ టర్న్అవుట్ అంటూ నిన్న ముఖ్యమంత్రి నిర్వహించిన సభ ఏదైతే ఉందో సినీ కార్మికులకు సంబంధించిన సభలో ఇక్కడ కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కావచ్చు, కార్మికులు కూడా హాజరు కాకపోవడం అనేది ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పెరుగుతున్న వ్యతిరేకతకు ఒక నిదర్శనంగా నిలుస్తుందని ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ కూడా కనీసం ముందున్న కుర్చీలు కూడా నిండకపోవడం అనేది ఇప్పుడు జూబ్లీహిల్స్ జనం నాడిని తెలియజేస్తోంది. జూబ్లీహిల్స్లో పూర్తిగా కాంగ్రెస్ ఓటమి ఖాయమైపోయిందనే ఒక సంకేతం కూడా ఈ సభ ద్వారా వెళ్ళిందనే ఒక చర్చ ఇప్పుడు జరుగుతున్న అంశాన్ని ప్రధానంగా మనం ఈ పత్రికలో వచ్చిన కథనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇవి ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు.